గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎమ్మెల్యే రాజా సింగ్ కు గతంలో కూడా పలు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి కూడా అదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయన స్వయంగా వీడియో బయటపెట్టారు. అంతేకాకుండా తనకు వస్తున్న కాల్ లిస్టులను కూడా కలిగి ఉంది. తనకు ఈ నెంబర్లతోనే రోజు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. శ్రీరామనవమి రోజున శోభయాత్ర తీయడాన్ని బెదిరిస్తున్నట్లు తెలిపారు. శోభయాత్ర తీస్తే కాల్ చేస్తామని బెదిరిస్తున్నట్లు రాజా సింగ్ స్వయంగా చూపించడం సంచలనంగా మారింది. తనకు కాల్ చేసి బెదిరిస్తే బెదిరేది లేదని, దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడాలని రాజా సింగ్ అన్నారు. సీనియర్ ఎమ్మెల్యేనే ఇంతలా బెదిరిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు ఎన్నోసార్లు వచ్చినా ప్రతిసారి రాజాసింగ్ పోలీసులను ఆశ్రయించారు. అయినా అప్పటి సర్కార్ స్పందించలేదని రాజాసింగ్ అనుచరులు చెప్తున్నారు. అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ ప్రభుత్వమైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. सुन बेटा, तुम लोग सिर्फ फोनों पे धमकी देते क्या? अरे तुम लोग क्या नामर्द हो क्या बेटा? अरे दम है तो बेटा आ जाना बेटा, समझा ना? नामर्दों का ऐसा फोन पर धमकी देने का काम कौन करते? छिक्के लोग करते बेटा, नपुंसक लोग करते। हाँ? अच्छा, हैदराबाद में आ गया तो सुन ना, मेरा करंट लोकेशन भेजता हूँ, वहां पर आ जा। सुन बेटा, 17 अप्रैल के दिन श्री रामनवमी शोभा यात्रा हैदराबाद में निकलेगी। उसको तू क्या, तेरे 7 पुश्ते भी है तो वो शोभा यात्रा को नहीं रोक सकती। तुम लोग सिर्फ फोनों पे धमकी देते क्या? अरे तुम लोग क्या नामर्द हो क्या बेटा? अरे दम है तो बेटा आ जाना बेटा, समझा ना? नामर्दों का ऐसा फोन पर धमकी देने का काम कौन करते? छिक्के लोग करते बेटा, नपुंसक लोग करते। దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కి బెదిరింపు కాల్స్ వరుసగా వస్తున్నాయి. అంటే ఒక్క వ్యక్తి కాదు, మరో ఇద్దరు కాదు, అనేక మంది రాజాసింగ్ని పలుమార్లు రాజాసింగ్ బెదిరింపులు చేస్తున్నారు. ఎందుకంటే రాజాసింగ్ని హెచ్చరిస్తున్నారు, కాల్ చేస్తామంటున్నారు. రాజాసింగ్ కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం కలిగించే విధంగా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఈ ఫోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అన్న దాని మీద ఇప్పటికే దర్యాప్తు చేయాలని చెప్పేసి రాజాసింగ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. డీజీపీకి రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. డీజీపీతో పాటు హైదరాబాద్ కమిషనర్, అదేవిధంగా డీసీపీ, తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం చేసింది. అంటే రాజాసింగ్ కదలికలను గమనిస్తూ అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అన్న విషయాన్ని గుర్తించుకుంటూ వీళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు ఇంటర్నెట్ కాల్స్ ద్వారా, వైఫై కాల్స్ ద్వారా వీళ్ళు ఎక్కువగా అతను మాట్లాడుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అంటే కొన్ని కాల్స్ని రాజాసింగ్ డిస్ప్లే చేయడం కూడా జరిగింది. వాటికి సంబంధించి చూసుకుంటే మధ్యప్రదేశ్కి సంబంధించి ఒక వ్యక్తి బెదిరింపుకు పాల్పడ్డ తర్వాత హైదరాబాద్ వస్తే లొకేషన్ పెడతా, హైదరాబాద్ వస్తే చూసుకుందామని చెప్పి రాజాసింగ్ అన్నప్పుడు తాను హైదరాబాద్లోనే ఉన్నాను, నేను త్వరలోనే అడ్డుకుంటాం, నిన్ను షూట్ చేస్తామని చెప్పి కూడా బెదిరింపులు పాల్పడ్డారు. అంటే రాజాసింగ్ మీద చాలా కాలంగా కొన్ని శక్తులకి కోపం ఉంది, మంట ఉంది, అసహనం ఉంది. ఈ క్రమంలోనే రాజాసింగ్ని అడ్డు తొలగించుకోవడం ద్వారా ఇక్కడ బలమైన హిందుత్వ శక్తిని అడ్డు తొలగించుకోవచ్చు అన్న భావనలో ఈ విధమైన బెదిరింపులు పాల్పడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే శ్రీరామ శోభాయాత్ర, హైదరాబాద్లో శ్రీరామ శోభాయాత్ర, రాజాసింగ్ ఆధ్వర్యంలో జరిగే శోభాయాత్రని అడ్డుకోవటం కోసం ప్రతి సంవత్సరం కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూనే ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఫోన్ కాల్స్ వస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏప్రిల్ నెలలో జరిగే శ్రీరామ శోభాయాత్రని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని చెప్పేసి వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్న వాళ్ళు స్పష్టం చేయడం జరుగుతుంది. తాను ప్రాణాలు పోయినా పర్లేదు, ఒక ధర్మం కోసం తాను నిలబడ్డాను, తాను ధర్మాన్ని కాపాడుకోవటం కోసం దేనికైనా సిద్ధమని చెప్పి రాజసింగ్ స్పష్టం చేయడం జరుగుతుంది. సో బెదిరింపు కాల్స్కి ఎవరైతే బెదిరింపు కాల్స్ చేస్తున్నారో వారిని పట్టుకోవడం కోసం ఇప్పటికైనా పోలీసులు పూర్తిగా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం
ప్రభుత్వాల హయాంలో కూడా అనేక బెదిరింపులు వచ్చినప్పుడు రాజసింగ్ ఫిర్యాదు చేసినా కూడా రాజసింగ్ ఎలాంటి ఊరట లభించలేదు. ఎవరు ఫోన్లు చేస్తున్నారు, ఎక్కడి నుంచి బెదిరింపు కాల్సి వస్తున్నాయి అన్న విషయాల్లో స్పష్టమైన వివరాలు సేకరించి చర్యలు తీసుకోవడంలో పోలీస్ శాఖ గతంలో విఫలమైనట్టే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు రాజసింగ్కి ఏ విధమైన ఊరటని డీజీపీ ఇవ్వబోతున్నారు, హైదరాబాద్ కమిషనర్ ఇవ్వబోతున్నారు, ఈ బెదిరింపు ఫోన్లకు పాల్పడుతున్న వాళ్ళని పట్టుకుంటారా లేదన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది కిరణ్మయి. అయితే సత్యనారాయణ ఇప్పటికే అనేక సార్లు బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం అయినా స్పందిస్తుందో లేదో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందించడం జరిగిందా? అంటే నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా పోలీస్ శాఖకి మంచి పవర్స్ ఇవ్వడం జరిగింది. పోలీసులంతా కూడా నిజాయితీగా నిర్భీతిగా పనిచేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ఈ క్రమంలోనే డీజీపీకి రాజాసింగ్ స్పష్టంగా లేఖ రాయటం జరిగింది. తనకు ఏ నెంబర్స్ నుంచి బెదిరింపు ఫోన్స్ వస్తున్నాయి, ఆ నెంబర్లు ఏ టైంలో వచ్చాయి అన్న విషయాలను పూర్తిగా కూడా డేటాని ఆయన ప్రభుత్వానికి ఇచ్చాడు, పోలీసుల అధికారులకు ఇవ్వడం జరిగింది. సో డీజీపీ కార్యాలయానికి అందిన ఆ కాపీని ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్కి పంపించడం జరిగింది. పోలీస్ కమిషనర్ దీన్ని సైబర్ క్రైమ్ వాళ్ళకి దర్యాప్తుకు అప్పగించారని చెప్పి మనకి స్పష్టంగా సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ బెదిరింపు కాల్స్ ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి పాల్పడుతున్నారు, ఏ సమయంలో పాల్పడుతున్నారు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వీరి వెనక ఏమైనా శక్తులు ఉన్నాయా, కొంతమంది వ్యక్తులేనా అన్న విషయాన్ని తేల్చడం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు రంగంలో దిగారు. త్వరలోనే దీన్ని గుట్టు ఛేదించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు కిరణ్మయి. అయితే ఎలాగైనా కానీ శోభయాత్రను అడ్డుకుంటాం, శోభయాత్ర జరగనివ్వని చెప్పి కూడా బెదిరింపు కాల్స్లో వస్తుంది. అసలు బెదిరింపు కాల్స్ చేస్తున్నప్పుడు కూడా అసలు ఎవరు అనేది కూడా తెలియట్లేదా సత్యనారాయణ? బెదిరింపులు పాల్పడుతున్న వాళ్ళు నిర్భీతిగా ఉన్నారు, భయం లేకుండా మాట్లాడుతున్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒక సమయం లేదు, ఒక సందర్భం లేదు, ఎప్పటికప్పుడు డిస్టర్బ్ చేస్తున్నారు రాజాసింగ్ని, అతని కుటుంబ సభ్యుల్ని. వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే గోలీ మార్దేంగే, షూట్ చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. గోలీ మార్దేంగే అంటే తుపాకీతో కాల్ చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. అంటే తుపాకీతో కాల్ చేస్తామంటే హైదరాబాద్ వచ్చి కాల్చాలి రాజాసింగ్ని. అదే విషయాన్ని చెప్పాడు రాజాసింగ్. రండి మీరు ఎక్కడో, ఎందుకు నేను హైదరాబాద్లో ఉంటాను, నా ఇల్లు ఏరియాలో ఉంటుంది, నేను ఎక్కడ లొకేషన్ పెట్టమంటే అక్కడ పెడతాను, నేను ఉన్న ప్రాంతాన్ని కూడా చెప్తాను జరుగుతుంది. తనని కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి రాజాసింగ్ అంటున్నాడు. సో రాజాసింగ్ ఎలాంటి హాని జరిగినా కూడా ఇప్పుడు ప్రభుత్వమే బ్లేమ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ బెదిరింపులకు పాల్పడుతున్న వాళ్ళని కొంతమందినైనా పట్టుకోగలిగితే దీన్ని కొంతవరకు కట్టడి చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కిరణ్మయి. రైట్ సత్యనారాయణ, మీరు ఒకసారి లైన్లో ఉండండి. మనతో పాటు ఇప్పుడు అడ్వకేట్ కరుణాసాగర్ ఉన్నారు. కరుణాసాగర్ గారు నమస్తే అండి. హలో కరుణాసాగర్ గారు నమస్తే. నమస్తే చెప్పండి. సరే, ఇప్పుడు రాజాసింగ్ మీద అనేక బెదిరింపు కాల్స్ అయితే వస్తున్నాయి, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎమ్మెల్యే రాజాసింగ్ గారికి ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా అనేకమైనటువంటి బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే, కానీ ఆయన ఎన్నిసార్లు కన్సెషన్స్ కానీ రక్షణ కానీ కోరినప్పటికీ ఇవ్వకపోగా ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రోటోకాల్లో ఆయనకు 2 గన్మెన్లు ఇవ్వడం, తర్వాత ఆయన భద్రతా విషయంలో అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని ఆయనకు 4x4 గన్ సెక్యూరిటీ ఇచ్చారు. సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చినప్పటికీ ఆయన భద్రత విషయంలో చాలా తాత్సారం చేస్తూ వచ్చారు. పోలీసులు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఎలక్టెడ్ ఎమ్మెల్యే పైన అనేక సార్లు కూడా బెదిరింపు కాల్ రావడం, చంపేస్తాను బెదిరించడం, ఆయననే కాకుండా అలా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి అనేక సందర్భాలు, అనేక వీడియో కాల్స్, అనేక కంప్లైంట్లు కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ గారు పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఏదో భద్రతాపరమైనటువంటి విషయాల్లో మీరు బుల్లెట్ పై తిరగద్దు, మీకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని చెప్పడమే కానీ అసలు ఈ రోజు వరకు కూడా అసలు ఈ ఫోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, చేసేవాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ సంస్థకు సంబంధించిన వాళ్ళు చేసే వాళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నారు, నిజంగా వాళ్ళ నుంచి రాజాసింగ్ కేవలం బెదిరింపు కాల రాజాసింగ్ గారికి థ్రెట్ కూడా ఉందా అనే విషయం పైన ఈ రోజు వరకు పోలీసు వాళ్ళు ఒకరిని అరెస్ట్ చేయలేదు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయకపోగా అవన్నీ కూడా వేరే దేశాల నుంచి వస్తున్నాయి, అక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి ఆ కంప్లైంట్స్ ని క్లోజ్ చేయడమే తప్ప ఇంతవరకు కూడా ఆయన భద్రత విషయంలో కేవలం పోలీస్ సెక్యూరిటీని ఇవ్వడము, ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు పెట్టడం తప్ప ఆయన చేసిన వ్యక్తులను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనే విషయం ఏ రోజు కూడా అర్థం కావాలి. చాలా చాలా పెద్ద సైబర్ క్రైమ్స్ లో వేరే దేశాల్లో దాచుకున్నటువంటి వ్యక్తులను పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి పోలీసులు ఒక ఎంపీలే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎలక్ట్ అయినటువంటి జాతీయ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, గతంలో ఫ్లోర్ లీడర్ గా కూడా పనిచేసినటువంటి ఎమ్మెల్యే
ఆయన పైన చంపడానికి బెదిరింపు కాల్స్ వస్తుంటే చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసేటువంటి శ్రద్ధ పోలీసు వాళ్ళు ఎందుకు చూపించలేదు? కేవలం ఆయన అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అయినందుక, లేకపోతే కేవలం ధర్మం కోసం మాట్లాడుతున్నందుక అన్న విషయం అర్థం కావట్లేదు. అంతేకాకుండా రాజాసింగ్ గారిని పీడియాక్ లో అరెస్ట్ చేసి లోపల వేసినప్పుడు ఆయన కేసు వాదించినందుకు నాకే ప్రత్యక్షంగా అనేక ఫోన్ కాల్స్ రావడం జరిగింది. మీడియా సమక్షంలో కూడా నాపై దాడి చేసేటువంటి ప్రయత్నం ఒకటి, ఫోన్ కాల్ చేసి నన్ను బెదిరించే ప్రయత్నం చేయడం కూడా జరిగింది. దానిపైన పోలీసు వాళ్ళకు కంప్లైంట్స్ ఇచ్చాము. నా కేసులో వ్యక్తులు అరెస్ట్ చేశారు, ఛార్జ్ షీట్లు వేశారు. పోలీసు వాళ్ళు భద్రత కల్పించడంలో విఫలమైతే నేను హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు నేను వేసినటువంటి రిట్ పిటిషన్ లో నాకు భద్రత కల్పించమని చెప్పి డిసెంబర్ 2021 సంవత్సరంలో పోలీసు వాళ్ళకు ఆదేశించింది. కానీ ఈ రోజు వరకు సంవత్సరం గడుస్తుంది, ఈ రోజు వరకు ఎటువంటి భద్రత కల్పించకపోగా మేము కనీసం గన్ లైసెన్స్ ఇవ్వని చెప్పి అప్లై చేసినటువంటి గన్ లైసెన్స్ ను క్యాన్సిల్ చేయడం, కేవలం ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి పైన బెదిరింపు కాల్ వచ్చిన, ఒక ఎమ్మెల్యే పైన బెదిరింపు కాల్ వచ్చినా పట్టించుకోకపోవడం, ఎమ్మెల్యే యొక్క కేసును వాదిస్తున్నటువంటి ఒక అడ్వకేట్ కు థ్రెట్ ప్రాబ్లం వచ్చినా, దాడి చేసే ప్రయత్నం జరిగినా పట్టించుకోకపోవడం, కేవలం ఇది బయాస్డ్ ఇన్వెస్టిగేషన్, బయాస్డ్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి నాకు అర్థమవుతా ఉంది. ప్రభుత్వాలు మారినప్పటికీ, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ప్రభుత్వాలు మారినప్పటికీ రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్ టు లీవ్ అది సామాన్య సిటిజన్ యొక్క జీవితాన్ని ఆయనకు భద్రత కల్పించేటువంటి అంశం ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రథమ కర్తవ్యం. కానీ ఆ ప్రథమ కర్తవ్యాన్ని విస్మరిస్తూ బెదిరింపు కాల్ చేసిన వాళ్ళు ఎవరో తెలిసినప్పటికీ రక్షణ కల్పించకపోగా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ రకమైనటువంటి ఏదైతే బయాస్డ్ వ్యవహారం ఉందో ఇది చాలా చాలా గర్హనీయం. ఇది డెఫినెట్ గా ఎవరు రాజాసింగ్ గారిపై చేస్తారు, రేపు ఇంకొకరిపై చేస్తారు. ఇది అనేది కాళ్ళు రాజాసింగ్ గారిని చేస్తున్నారు అని అంటే డెఫినెట్ గా రాజాసింగ్ గారిపై చేస్తున్నారు, అలాగే మిగతా వ్యక్తుల పైన కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కానీ ప్రభుత్వము భద్రత కల్పించడం విఫలం అయ్యింది అనే దానికి ఇది తార్కాణం అని చెప్పి చెప్పొచ్చు. అయితే కరుణాసాగర్ గారు, శ్రీరాముని శోభయాత్ర తీయొద్దని చెప్పి వార్నింగ్ అయితే కూడా ఇస్తున్నట్టుగా చూస్తున్నారు అనానిమస్ కాల్స్ లో. అయితే దీన్ని ఎలా చూడాలి? అంటే ఎవరికైతే శ్రీరాముడి శోభయాత్ర తీయడం ఇబ్బందికరంగా ఉందో, ఎవరైతే అన్ని లక్షల మంది రాముడి పేరు మీద శ్రీరామనవమి రోజు ఒక దగ్గర వాళ్ళందరూ కలిసి శ్రీరామునికి జేజేలు పలకడం ఏ వ్యక్తికో ఏ సంస్థకో ఎవరికి ఇబ్బంది ఉందో వాళ్ళే ఎటువంటి పని చేస్తారు. వాళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేయడం పోలీసు వాళ్ళకి పెద్ద పని కాదు. నేను ఏమంటున్నా అంటే ఇంతకు ముందు కూడా సైబర్ నేరాల్లో, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులలో కూడా పోలీసు వాళ్ళు ఫారెన్ కంట్రీస్ లోకి వెళ్ళి కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. కేవలం ఒక చిన్న సంఘటన చెప్తానండి. కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని, సంబంధించినటువంటి దేవుడిని, ఆయనను ఆరాధ్యంగా భావించేటువంటి వ్యక్తిని గుజరాత్ లో ఒక లేడీ సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడింది అన్న ఒక్క నెపంతో కంప్లైంట్ ఇస్తే ఇక్కడ నుంచి అప్పుడు డీసీపీ సౌజన్ గారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి గుజరాత్ కి వెళ్ళి వాళ్ళని లొకేట్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది. మరి అదే ఇక్కడ భవ్యమైన శ్రీరాముడు ఆలయం నిర్మించినటువంటి సందర్భంగా. రైట్, థ్యాంక్ యూ కరుణాసాగర్ గారు. రైట్, ఇప్పుడు మనతో పాటు మరిన్ని అంశాలు డిస్కస్ చేసేందుకు సత్యనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, కిరణ్మయ్య, ఇప్పుడు కరుణాసాగర్ అడ్వకేట్ మాట్లాడిన మాటలు మనం విన్నాం అక్కడ స్పష్టంగా.
ఆయన కూడా చెప్తున్నారు రాజాసింగ్కి వచ్చిన బెదిరింపులకు సంబంధించి గతంలో జరిగిన సందర్భాల గురించి ఎన్నిసార్లు వచ్చింది చెప్పారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే బాల్ అన్నది పోలీసుల కోర్టులో ఉన్నది. రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఎవరో బెదిరింపులకు పాల్పడ్డారో వాటిని పట్టుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉన్నది. మరోవైపు ఏంటంటే శ్రీరామ శోభాయాత్రను అడ్డుకుంటామని చెప్పడం ఒకటి, అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్న హెచ్చరికలు చేయటం ఒకటి చాలా తీవ్రమైన అంశాలు ఇవి. శ్రీరామ శోభాయాత్ర ద్వారా హైదరాబాద్లో ఒక యూనిటీ తీసుకురావడం, ఒక ధర్మం కోసం పోరాడుతున్నా అని చెప్పేసి రాజసింగ్ చెప్తున్నాడు. ధర్మం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అని చెప్పేసి రాజసింగ్ చెప్తున్న నేపథ్యంలో మరి అతని ప్రాణాలు కాపాడుకోవడం కోసం, అతనికి రక్షణ కల్పించడం కోసం ఈ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది కిరణ్మయి. అయితే సత్యనారాయణ, ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి రాజాసింగ్ ఈ రకంగా వీడియోనైతే బయటపెట్టినట్టు అనుకోవచ్చా మనం? అంటే తనకు వచ్చిన బెదిరింపులకు సంబంధించి సమాజానికి, ప్రపంచానికి, ప్రజలకి, ప్రభుత్వానికి తెలియజేయాలన్న లక్ష్యంతోనే రాజాసింగ్ ఈ వీడియోని రిలీజ్ చేస్తూ, అదేవిధంగా తనకు ఏ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ నెంబర్స్ నుంచి వచ్చాయి, ఏ టైంలో వచ్చాయి అన్న వివరాలతో కూడిన ఒక లేఖను డీజీపీ కార్యాలయానికి, డీజీపీకి ఇవ్వడం జరిగింది. అంటే స్పష్టంగా ఆయన ఇచ్చాడు, ఇదిగో నాకు ఇట్లా ఈ విధంగా బెదిరింపులు వస్తున్నాయి, నాకు రక్షణ కల్పించండి, అట్లా బెదిరింపులకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయండి. ఇప్పుడు నాకే కాదు, నా కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు, నా పిల్లల్ని కిడ్నాప్ చేస్తామంటున్నారు, నా పిల్లల్ని చంపేస్తామంటున్నారు అన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ గమనిస్తుంటే ఇప్పుడు పోలీస్ శాఖ దీని మీద వెంటనే చట్టపరంగా ముందుకు వెళ్ళి చర్యలు తీసుకుని ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో వారిని అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఇదే విషయంలో, ఇదే కేసు విషయంలో నిమగ్నమై ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది కిరణ్మయి. ఈ కేసులో అంటే ఈ విషయంలో ఎలాగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది సత్యనారాయణ? సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు ఈ కేసుకు సంబంధించి. అంటే రాజాసింగ్ ఫోన్ కాల్కి వచ్చిన ఫోన్ నెంబర్స్ నుంచి సంబంధించిన వివరాలు వీళ్ళకి అందిన నేపథ్యంలో ఆ ఫోన్ నెంబర్స్ నిజంగా ఉన్నాయా లేదా, లేకపోతే ఏ విధంగా వాళ్ళు కాల్స్ చేస్తున్నారు, స్నూఫింగ్ కాల్స్ చేస్తున్నారా, లేకపోతే వాట్సాప్ వైఫై కాల్స్ చేస్తున్నారా, లేకపోతే ఎక్కడి నుంచి చేస్తున్నారు, వాళ్ళు విదేశాల నుంచి చేస్తున్నారా, లేకపోతే ల్యాప్టాప్ సిస్టమ్ని వాడుకుని చేసుకుంటాం జరుగుతుందా, కాల్స్ ఎందుకంటే రకరకాలు చేయడానికి అవకాశం ఉంది. ఆ కాల్స్ని ట్రేస్ చేసే విషయమే ఇప్పుడు ఒక గొప్ప పని ఉంటుంది. దీనికి సంబంధించి ఏ ఐపీ నెంబరు ఏంటి అన్నది గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఏ టవర్ నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏ లొకేషను, ఎవరు దీని వెనక ఉన్నది అన్ని గుర్తించి దానికి సంబంధించిన బాధ్యులు దేశంలో ఉంటే వాళ్ళని పట్టుకోవటం, ఒకవేళ విదేశాల నుంచి కాల్స్ వస్తుంటే విదేశీ సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఏదేమైనా కూడా కేసు విషయంలో ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది కిరణ్మయి. శోభయాత్ర వీడియో అయితే తీయొద్దు అంటూ బెదిరింపు కాల్స్లో అయితే వచ్చినట్టుగా మనం వింటున్నాం. ఈ నేపథ్యంలో ఇది పర్సనల్గా చేస్తున్నారు, లేదంటే శ్రీరాముని శోభయాత్ర నేపథ్యంలో చేసినటువంటి కాల్స్ అనుకోవచ్చా మనం? శ్రీరామ శోభాయాత్ర ఒక హైదరాబాద్లో అత్యంత అద్భుతంగా జరిగే ఒక శోభాయాత్ర. శ్రీరాముడి శోభాయాత్ర నిర్వహణని అడ్డుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఈ ప్రయత్నాలు ప్రారంభించారు, ఇప్పుడే ప్రారంభించారు, 3 నెలల ముందే ప్రారంభించారు. సో శ్రీరామ శోభాయాత్రను అడ్డుకుంటాము, నువ్వు ర్యాలీ చేస్తే మటుకు ఊరుకోము అని చెప్పి హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో మరింత పట్టుదలతో శ్రీరామ శోభాయాత్రను సక్సెస్ చేయడం కోసం, దిగ్విజయం చేయడం కోసం రాజసింగ్ తన ప్రయత్నం తాను చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న యువత, తెలంగాణలోని యువత శ్రీరామ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా సంఖ్య ప్రతి ఏటూ కూడా పెరుగుతూనే ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అన్నది ఒక యాంగిల్గా కనిపిస్తుంది. ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరు అన్నది గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే పోలీసుల మీద కనిపిస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీరామ శోభయాత్రని కంటిన్యూ చేస్తామని చెప్పేసి రాజసింగ్ స్పష్టంగా చేసిన నేపథ్యంలో ఇక పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది కిరణ్మయి. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. सुन बेटा, 17 अप्रैल के दिन श्री रामनवमी शोभा यात्रा हैदराबाद में निकलेगी. उसको तू क्या तेरे साथ